నమస్కారం. వెల్కమ్ టు S4 మీడియా. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ మధ్యకాలంలో అందరినీ వేధించే సమస్య షుగర్. అసలు ఈ షుగర్ అంటే ఏంటి, ఎలా వస్తుంది, దీని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి మనతో ఉన్న కమలా హాస్పిటల్స్ డాక్టర్ నార్ని బావాజీ, MD ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి అసలు షుగర్ వ్యాధి అంటే ఏంటి? షుగర్ వ్యాధి అంటే ఇక్కడ మనకి జనాలు చాలామంది ఏమనుకుంటారు, నాకు షుగర్ వచ్చేసింది అంటూ ఉంటారు. షుగర్ రావడం కాదు, సహజంగా ఏమవుతుందని మనలో ఒక అవయవం ఉంటుంది, ప్యాంక్రియాస్ అని, దాన్నే క్లోమం అని మన తెలుగులో కూడా అంటూ ఉంటాం. సో అది మన ఉదర భాగాన్ని ఇక్కడ ఉంటుంది, పొట్ట కిందు భాగాన, వెనుక భాగాన. అది దానిలో ఉన్న బేటా సెల్స్లో ఇన్సులిన్ అనే పదార్థం రిలీజ్ అవుతుంది. ఆ ఇన్సులిన్ మనందరికీ కూడా మనం తిన్న ఆహారాన్ని క్రమబద్ధీకరణ చేయడానికి ఉపయోగపడి ఈ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే మెయిన్ ఏదైతే అవయవం ఉందో అది క్లోమము. అది మన పొట్ట వెనుక భాగాన్ని ఉంటుంది, దాన్ని క్లోమము అని తెలుగులో అంటాము, అలాగే ప్యాంక్రియాస్ అని మనం అంటాము. నెక్స్ట్ షుగర్ వచ్చింది కాదు, మనం ఏ ఆహారం తీసుకున్నా, అంటే ఇడ్లీ తీసుకున్నా, దోశ తీసుకున్నా, మనం ఉదయం టిఫిన్ ఏది తీసుకున్నా, అలాగే లంచ్లో ఏ ఆహారం తీసుకున్నా కూడా మనకి ఎనర్జీ అవసరం పడుతుంది. కాబట్టి ఎనర్జీ అంటే ఫస్ట్ మనకి బాడీలో ఈ అరుగుదల అయిన తర్వాత, అరిగిన తర్వాత కంపల్సరిగా ఇది షుగర్ కింద, అంటే గ్లూకోజ్ కింద మారుతుంది. ఆ గ్లూకోజ్ని క్రమబద్ధీకరించడానికి మనకి ఇన్సులిన్ అవసరము. ఆ ఇన్సులిన్ అనేది క్లోమములో బేటా సెల్స్ నుంచి విడుదలవుతుంది. ఎప్పుడైతే క్లోమములో నుంచి ఉన్న బేటా సెల్స్ దాని నుంచి ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి కాకపోవడం కానీ, ఏదన్నా సమస్య వల్ల ఇన్సులిన్ వ్యత్యాసం, అంటే దాని యొక్క రిలీజ్ సరిగా లేకపోవడం కానీ, కొన్ని కారణాల వల్ల కానీ ఈ ఇన్సులిన్ సెక్రేషన్ సరిగా లేకపోవడం వల్ల ఈ యొక్క షుగర్ వచ్చింది, లేకపోతే డయాబెటీస్ వచ్చింది, లేకపోతే చక్కెర వ్యాధి వచ్చింది అనేది మనం బయట వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు మీరు అడిగినట్టు, మీరు ఇందాక మాట్లాడినట్టు చిన్న పెద్ద తేడా లేకుండా ఇవాళ షుగర్ అందరిలో కనిపించడానికి కారణం మనలో జీవిత విధానాలు, అంటే లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం. అలాగే పూర్వం మనం చూస్తే మన పెద్దవాళ్ళు చూస్తే ఒక పెద్ద ఇల్లు, అది పెద్ద ఒక ఎకరంలో ఇల్లు ఉండేది. ఈశాన్యం నుయ్యి, ఆగ్నేయం పొయ్యి అనేది అది వాస్తుపరంగా అని కాదు, కానీ దానివల్ల ఏమైందంటే ఆడవాళ్ళు శుభ్రంగా ఈ నీళ్లు తోడడం, మగవాళ్ళు మొయ్యడం, తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళు వంట వార్పు చేయడం, తర్వాత దాన్ని వచ్చిన ఏదైతే పాలు కానీ లేకపోతే ఇంకేదైనా పాడి కానీ ఉండటం, దాన్ని అంతా వీళ్ళు సాగడం జరిగేది. ఇప్పుడు మనం ఉండేది 200 గజాల ఇల్లు, అతి తక్కువ చిన్న ఇంట్లో ఉంటాం, ఇంకా తక్కువ 100 గజాల ఇల్లు లేకపోతే అట్లా ఉంటాం. తినడం పడడం అన్నీ అక్కడ అన్నట్టు మనకి ఇల్లు పెద్దవా చిన్నవని కాదు, మనకి వ్యాయామం తగ్గిపోయింది. ఎప్పుడైతే వ్యాయామం తగ్గిపోయిందో మనలో తీసుకున్న ఆహారానికి న్యాయం చేయగలుగుతున్నామా? ఇక తీసుకున్న ఆహారం ఏమవుతుందంటే, మన ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం మనం చూసుకుంటే 2000 క్యాలరీస్ మించి మనము వెళ్తే 2500 క్యాలరీస్ మ్యాక్సిమం అనుకుంటే, దానికి మించి మనం తినరాదు. కానీ ఇవాళ మనం చూస్తుంటే ఉదయం ఒక 4 పూరీలు, దాంట్లో చట్నీయో లేకపోతే కాఫీ టీ విత్ పంచదార, తర్వాత మళ్ళీ మధ్యాహ్నం చూస్తే బిర్యానీయో ఏదో తింటాం, దానికి ఒకటి మళ్ళీ స్నాక్స్లో బజ్జీలు అవి తింటాం, కూల్ డ్రింక్స్ తాగడం, మళ్ళీ రాత్రి చూస్తే మళ్ళీ అదే ఈ యొక్క ఆహారం ఏదైతే ఉంటుందో దాన్ని క్యాలరీ బేస్ చేసుకుని చూస్తే మనకిచ్చిన మన బాడీకి తట్టుకునే ఎంత క్యాలరీస్ తీసుకోవాలి అని చూస్తే దానికి మించి మనం క్యాలరీస్ తీసుకున్నాం ఈరోజు. అంటే వ్యాయామం చేస్తే షుగర్ రాదని అంటారా మీరు? లేదమ్మా, అట్లా అని అనను. ఇక్కడ వ్యాయామం షుగర్కి దీనికి సంబంధం కాదు. మీరు అడిగినట్టు ఇది వంశపారంపర్యంగా వస్తుందా అని కూడా మీరు అడిగారు. వంశపారంపర్యంగా అంటే పూర్వం ఒక 30 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం ఏమైందంటే మనుషుల్లో తల్లిదండ్రులకు కానీ వాళ్ళ తాత ముత్తాతలు కానీ ఎవరైనా వస్తుంది. ఎందుకంటే పూర్వం ఇన్ని రకాల మనకు ఇప్పుడు ఉన్న లగ్జరియస్ లైఫ్కి మనం అలవాటు పడిపోయాం. అదే చెప్తున్నాను కదమ్మా, ఇప్పుడు పూర్వం ఇల్లు అంత పెద్దగా ఉంది అంటే ఆ చుట్టూ మనం తిరిగి వచ్చేటప్పుడు కాస్త వ్యాయామం ఉండేది. అలాగే రైతు ఉన్నారు అంటే ఆ పొలం వెళ్ళి అక్కడ చేసే పనుల వల్ల కానీ దానివల్ల అతనిలో క్యాలరీస్ బర్న్ అయ్యి తీసుకున్న ఆహారానికి మనకి క్యాలరీస్ వచ్చినాయి, ఆ
వచ్చిన క్యాలరీస్ని మనం ఎలా బర్న్ చేసేది అన్నది ఒక తెలియకుండా మనకు ఒక నిత్యం అలా ఒక చక్కగా అనుబంధం ఉండేది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, తీసుకున్న ఆహారం ఎక్కువైపోతుంది, మనకు కావాల్సినంత రెస్ట్ ఉంటుంది, క్యాలరీస్ అసలు బర్న్ కావట్లేదు. వాళ్ళ చిన్నపిల్లల్లో ఊబకాయం, అలాగే పిల్లల్లో మగపిల్లలు ఊబకాయం, ఆడపిల్లల్లో వస్తే పీసీఓడి అనేసి అట్లా చాక్లెట్ సిస్ట్ అనేసి, చిన్నపిల్లల్లో కూడా రెగ్యులర్ టైంకి వాళ్ళు మెన్షన్ కాకపోవడం, అంటే వాళ్ళు నెలసరి సరిగ్గా అవ్వకపోవడం, ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే ఈ షుగర్ ఇంకా వాళ్ళ మీద తొందరగా వచ్చే అవకాశం ఈ ఊబకాయం వల్ల అవకాశం ఉంటుంది. అట్లా వ్యాయామం చేయడం వల్ల అని మీరు అడిగారు కదా, వ్యాయామం అంటే ఇక్కడ ఏం కాదమ్మా, మనం రోజు చేసే పనులు ఇవాళ ఎవరు చేయట్లేదు. ఉదాహరణకి లిఫ్ట్ ఉంది, మెట్లు ఉన్నాయంటే అందరూ కూడా లిఫ్ట్ ఎక్కుతారు, మెట్లు ఎక్కట్లేదు. సో ఇది మనము ఫస్ట్ చూసుకోవాల్సింది. అట్లానే పక్క వీధికి వెళ్ళాలి అంటే నడిచి వెళ్ళేది కూడా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ స్కూటరా లేదా బైక్ ఏదైతే ఉందో వాళ్ళు వాడడం జరుగుతుంది. సో మనము చిన్న చిన్న పనులు కూడా ఇవాళ కనీసం రిమోట్, కనీసం ఈ ఫోన్ ఇవన్నీ లేని సమయాన్ని ఏమైందంటే మనుషులు కాస్త ఇంట్లో అటు ఇటు కలివిడిగా తిరిగి, ఇప్పుడు మనకి అన్ని పనులు చేసుకోవడానికి రోబోటిక్స్, ఇల్లు క్లీన్ చేయడానికి ఇవన్నీ కూడా అన్నీ వచ్చేసినాయి. దానివల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న పనులు అన్నది కూడా ఇవాళ చాలా పెద్ద పనిగా భావించటం. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇవాళ చూస్తే ఇది ఒక నేను సరదా చెప్పేది కాదు, కానీ ఒక పెళ్ళికి వెళ్ళినా, మనం ఎక్కడికైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చూస్తే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ, ఆడవాళ్ళంటే ఇక్కడ నేను వాళ్ళని ఇదిగా చేసి చూపించడం కాదు, ఎక్కువ నక్లీసులు పెట్టుకున్న వాళ్ళు మన పెద్దవాళ్ళు ఇవాళ చూస్తే 10 మందిలో లేకపోతే 100 మందిలో ఒక 3-4 లేకపోతే 10 మంది వరకు మెడకి ఏముంటున్నాయి ఇవాళ, కాలర్స్ ఉంటున్నాయి. ఏ కాలర్స్ అవి? మెడ నొప్పి కాలర్స్. అలాగే నడువు నొప్పికి పెట్టే బెల్ట్లు ఉన్నాయి. ఏదో ఒక పెద్ద లేదు చిన్న లేదు, మెడికల్గా ఏదో ఒక ప్రాబ్లమ్స్ మనకి వాళ్ళల్లో చూడగానే కల్పిస్తుంది. అప్పుడు చూస్తే సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, హెల్తీగా ఉండేవారు. ఇవాళ ఏమవుతుందంటే ప్రతిదీ కూడా, ఇప్పుడు పూర్వం రుబ్బేవారు, దంచేవారు, అలాగే పాలు చిలికేవారు, ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్. అంతదాకా ఎందుకు, పిల్లల్ని ఎక్కడ ఎత్తుకునేవాళ్ళు, ఇక్కడ ఎత్తుకునేవాళ్ళు, కుండ ఎక్కడ మోసేవాళ్ళు, ఎక్కడ మోసేవాళ్ళు. ఇవాళ కుండ మోయడం నేను చెప్పను, కానీ పిల్లల్ని ఎత్తుకోమని చెప్పేది కాదు, కానీ ఇవన్నీ తెలియకుండా బాడీలో ఒక రకమైన వాళ్ళకి ఆ యొక్క చిన్న చిన్న అడ్జస్ట్ చేయడం వల్ల నొప్పులు తగ్గిపోయి తెలియకుండా వాళ్ళు ఎక్సర్సైజ్ లాగా అయిపోయేది, తెలియకుండా ఫిజియోథెరపీ లాగా అయిపోయేది. ఆడవాళ్ళు చూస్తే నీళ్ళు తోడేవారు, మగవాళ్ళు చూస్తే కావేళ్ళతోటి నీళ్ళు మోసేవాళ్ళు. అలాగే ఆడవాళ్ళు ఒంగుని మనకి ఇల్లు తోడవడం, బయట తోడవడం, కల్లాపేయడాలు, ఇవన్నీ కూడా ఒక తెలియకుండానే మన పూర్వం ఏదైతే పద్ధతులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక ఆచారంగా మనం ఎప్పుడైతే అలవర్చుకుని ముందుకి మొన్నటి వరకు జరిగినాయి, ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల వరకు, ఇవన్నీ కూడా ఏమైందంటే కనుమరుగైపోయినాయి. ఇప్పుడు అంత ఇల్లు లేదు, కనీసం ఇల్లు తుడుద్దామంటే ముందు అంత, ఇప్పుడు మనం ఈసారి ముందేమి మన అపార్ట్మెంట్ గొయ్యి తీస్తానంటే ఎవరు ఊరుకోరు. అట్లా కాబట్టి ఏంటంటే మనం అవన్నీ చేయనవసరం లేదు. అంటే నేను మనకు ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్పడానికి, మనం ఒక 10 సంవత్సరాల ముందు ఎలా ఉంది, ఒక 30 సంవత్సరాల ముందు ఎలా ఉందని చెప్పడానికి నేను ఇది చెప్పాను తప్ప, ఇవి అందరి ఇంట్లో ఉన్నాయి, అందరూ అవి చేస్తున్నారని కాదు. దీనివల్ల మన పూర్వీకుల్లో ఎవరికి షుగర్ రాలేదా అంటే వచ్చినా కూడా వాళ్ళకి ఇది చాలా తొందరగా తగ్గిపోయేది, లేకపోతే మెడిసిన్స్ లేకుండానే వాళ్ళు ఈ యొక్క ఎక్సర్సైజ్ దాని మీద ఏమవుతుందని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగేవారు. ఇప్పుడు ఏంటంటే చిన్న వయసు పెద్ద వయసు, ఆడలేదు మగాలేదు, ప్రతి ఒక్కళ్ళలో కూడా ఈ యొక్క సమస్య వస్తుంది. ఇప్పుడు మీరు టైప్స్ ఆఫ్ డయాబెటీస్ అంటే ఎన్ని రకాలని అడిగారు. ముఖ్యంగా దీంట్లో టైప్ 1, టైప్ 2 అని మేము దీన్ని ఒక చూపిస్తాము క్లాసిఫికేషన్లో. అలాగే జెస్టేషనల్ డయాబెటీస్ అనేసి. ఇక జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఇక్కడ ఆడవాళ్ళల్లో ప్రెగ్నెన్సీ టైప్లో మాత్రమే వస్తుంది. అసలు ఈ షుగర్ వ్యాధి ఎలా వస్తుందంటారు? అదే కదా ఇప్పటివరకు మనం మాట్లాడుతుంది ఏంటంటే, ఇట్స్ ఎ లైఫ్ స్టైల్.
షుగర్ వ్యాధి అన్నది ఇవాళతో పుట్టింది కాదు. అంటే చాలా మందికి భోజనం తిన్న తర్వాత లాస్ట్లో స్వీట్ తినాలనిపిస్తుంది. ఉమ్. అంటే మాకు కూడా చాలా మంది తెలీదు షుగర్ అనేది ఎక్కువ స్వీట్స్ తింటే వచ్చేస్తుంది అని అంటారు. అది నిజమేనంటారా? లేదమ్మా, ఎందుకంటే షుగర్ అన్నది స్వీట్ తింటే వచ్చేది. ఇప్పుడు ఒక నలుగురిని కూర్చోబెట్టి మనం ఒక నలుగురికి 4 సపోజ్ మనం సౌత్ ఇండియన్స్ కాబట్టి మనం చెప్పుకుంటే 4 ఇడ్లీయో లేకపోతే 2 దోశ మనం పెట్టామనుకోండి. ఆ పెట్టిన తర్వాత వాళ్ళకి కొంచెం సమయం తర్వాత గంటన్నర తర్వాత షుగర్ టెస్ట్ చేస్తే నలుగురికి 4 విధాలుగా షుగర్ రిపోర్ట్ వస్తుంది. దానికి కారణం ఏంటంటే మనం తీసుకుంది కార్బోహైడ్రేట్ అక్కడ, అది లోపలికి వెళ్ళడం షుగర్ కింద మారడము ఒక ప్రక్రియ జరుగుతుంది. ఆ ప్రక్రియ జరిగిన తర్వాత ఏదైతే ఇన్సులిన్ ఇందాక మొదటిగా నేను చెప్పాను, ప్యాంక్రియాస్ నుంచి బెటా సెల్స్ లోపల ఉన్న దాని నుంచి ఇన్సులిన్ రిలీజ్ అయ్యేది. అది రిలీజ్ అయ్యే పద్ధతి ఏదైతే ఉందో అప్పుడు దీన్నంతా బ్రేక్ డౌన్ చేసుకుని ఆ ఎనర్జీగా కన్వర్ట్ చేసి కొంత మనకి లివర్కి, కొంత మన కండరాలకి, కొంత మనకి శక్తిని ఉత్పత్తి చేయడానికి ఇదంతా జరుగుద్ది. ఇప్పుడు మీరు ఏదైతే పంచదార షుగరు తీసుకుంటే తీపి ఎగ్జాంపుల్, ఇప్పుడు తీపి తింటే షుగర్ వచ్చేసి తీపి తింటే షుగర్ వచ్చేది. వచ్చిన వాళ్ళని తినడం తగ్గించమండం లేదా పూర్తిగా మానేయడం, అంటే ఆ ఒక్క పేషెంట్ కండిషన్ బట్టి మేము పేషెంట్కి ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకమైన ఆహార నియమాలు మేము పాటించమని చెప్పడం జరుగుతుంది, అందరికీ ఒకేలా కాకుండా. ఎందుకంటే సడన్గా కొంతమందికి మరీ భయంతో ఆ తినే ఆహారం కూడా తగ్గించేస్తూ ఉంటారు. వాళ్ళు తినే ఆహారం పూర్తిగా తగ్గించేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఈ యొక్క షుగరు లో అయిపోతుంది. ఎప్పుడైతే హైపోగ్లైసీమియా అంటే షుగర్ లో అయిపోతుందో పేషెంట్కి మరీ ప్రమాదం అయిపోతుంది. ఇక తీపి తినడం అంటే ఎట్లా అంటే మనం చాలామంది తెలియంది ఏంటంటే, సార్ మేము బెల్లం తింటున్నాం మంచిదా, తేనె తింటున్నాం మంచిదా అని కొంతమంది మాకు పాపం పేషెంట్స్ నిత్యం మాకు ఎక్కువ క్వశ్చన్స్, పేషెంట్స్ మా ఓపీడీలో వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే బెల్లం తినటం మంచిదా. ఎందుకంటే ఈ యొక్క కొంతమంది మాకు టీవీలో చెప్పిన, యూట్యూబ్స్లో చెప్పిన బెల్లం చాలా ఆరోగ్యానికి మంచిదండి అని చెప్తున్నారు. అలాగే తేనె కూడా చాలా ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు. ఇవి తింటే అలాగే కొంచెము పాపం ఇంకొంచెం తెలియదు ఏంటంటే షుగర్ ఫ్రీ సంబంధించిన కొన్ని తీపి ఏదైతే కాఫీ టీల్లో వేసుకోవడానికి పంచదారకి బదులు అవి వాడచ్చా అని ఈ యొక్క పేషెంట్స్ మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. సో నేను వాళ్ళకి సిన్సియర్గా హానెస్ట్గా చెప్పేది ఏంటంటే పంచదారైనా బెల్లమైనా తేనైనా ఇవన్నీ కూడా చివరికి ఆల్రెడీ మన బాడీలో తిన్న ఆహారం గ్లూకోజ్ కింద తయారవుతుంది. మనం డైరెక్ట్గా ఇంకా తీపి తినటం వల్ల ప్రయోజనం ఏముంది? షుగర్ వచ్చిన వాళ్ళు తీపి తినడం అంటే ఆల్రెడీ మీరు వచ్చిన షుగర్ని డబుల్ చేసుకోవడం. కాబట్టి తీపి తినమని సజెస్ట్ చేయను. అలాగే పంచదార బెల్లం తేనె అని ఎందుకు అంటున్నానంటే చెరకు నుంచి వచ్చేది పంచదార. ఇంకా చెప్పాలంటే బెల్లం చాలా డేంజర్ పంచదార కన్నా. బెల్లం వండడానికి అంటే తయారు చేయడానికి చాలా రకమైన కెమికల్స్ వాడవలసి వస్తుంది. పంచదార తయారు చేయడానికి ఒక రకమైతే బెల్లం తయారు చేయడానికి ఇంకా ఎక్కువ శ్రమతో కూడిన పని, దాంట్లో కూడా చాలా రకాల పదార్థాలు వాడవలసి ఉంటుంది. ఇక తేనె, ఎందుకంటే మా ఒక ఓపీడీలో వచ్చేది తేనె నిమ్మకాయ ఎర్లీ మార్నింగ్ తాగుతున్నాను డాక్టర్, మా ఇంట్లో తేనె బాగా వాడుతాం విరివిగా అంటే నేను చెప్పేది మనకున్న తేనె పట్టులు ఈ పరిశ్రమ తేనె పరిశ్రమ ఎంత ఉంది, లేకపోతే ఒక పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, మల్టీనేషనల్ కంపెనీలు, వాళ్ళ ఉత్పత్తి చేసే తేనె ఎక్కడి నుంచి వస్తుంది. అలాగే మనం తీసుకున్న ఏదైతే తేనె ఉంటుందో అది ఎంతవరకు రియల్ అన్నది చూసుకుంటే నా లెక్క ప్రకారం నేను గమనించింది ఏంటంటే ఈవెన్ దాంట్లో 5 to 15% కూడా తేనె ఉండదు. ఎందుకంటే జెలటిన్ దాంట్లో ఉన్నది ఆ యొక్క సబ్స్టెన్స్ రావడానికి, ఆ స్ట్రక్చర్ రావడానికి ఆ తేనెని ఈ పాకం లాంటిది పంచదార పాకం లేదా బెల్లం పాకం లేకపోతే అట్లా ఏదైనా ఒక ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ తోటి మనకి పెడుతున్నారు. ఇప్పుడు ఉజ్జాయింపు చూస్తే మనకి ఉదాహరణకి అసలు మనకున్న తేనె పరిశ్రమ చూస్తే ఏం సూపర్ మార్కెట్లో చూసినా ఒక ర్యాక్లలో అన్ని తేనెలు ఉంటాయి.
ఆ, మన మన ఊళ్ళో చూస్తే తేనె బాటిల్స్ ఉన్నాయి, ఎక్కడ చూసినా తేనె బాటిల్స్ ఉన్నాయి, ఎన్ని అడవులు ఉన్నాయి, ఎంత తేనె వస్తుందో ఒకసారి ఆలోచించాలి. ఇంకొకటి, తేనె మంచా చెడ్డ అని ఆలోచిస్తే తేనె రియల్గా ఉన్న తేనె ఏదైతే నిజంగా పట్టు తేనె పరిశ్రమ నుంచి నిజంగా, లేకపోతే ఒక తేనె పట్టు నుంచి మనం తీసుకున్నట్టయితే అది మంచిదా కాదా అన్న ఒక మాట చాలామంది అడుగుతూ ఉంటారు. తేనె పూర్వము మనకి కొన్ని మెడిసిన్స్లో వాడడము, లేకపోతే లైక్ అది అసలు తేనెకున్న విశిష్టత ఏమిటంటే ఔషధ 4000 సంవత్సరాల కింద, మొన్న ఈ మధ్యన అంటే ఈ మధ్యన అంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం ఒక పిరమిడ్లో తవ్వకాల్లో తేనె డబ్బా దొరికింది. దాన్ని ఓపెన్ చేస్తే స్టిల్ ఇంకా అది తినడానికి యోగ్యంగా ఉన్న ఒక తేనె డబ్బా, ఒక బాటిల్ లాంటిది దొరికింది. సో తేనెకి ఏంటంటే చెడిపోయే తత్వం చాలా తక్కువ ఉంటుంది, రియల్ తేనె. అంటే వాటిల్లో ఈ యొక్క మకరంద సేకరించేటప్పుడు ఏ అయితే తేనె తేనెటీగలు. తేనెటీగలు ఉంటాయో ఇవి ఒక రకమైన ఎంజైమ్ని రిలీజ్ చేసి పాడవకుండా చూడడానికి అది చూస్తాయి. కానీ ఇప్పుడు ఇవాళ ఒక నీటి చుక్క మనం కొన్న తేనెలో పడితే అది బూజు పట్టడం లేకపోతే రంగు మారడం పడుతుంది. సో ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ అనమాట. ఇక ఆర్టిఫిషియల్ షుగర్స్ లైక్ షుగర్ ఫ్రీ ఏదైతే సంబంధించినవి ఉన్నాయో ఇవన్నీ లాస్ట్ ఒక 10-15 ఇయర్స్లో నా యొక్క ఓపీడీలో నేను గమనించింది ఏమవుతుందో, పేషెంట్స్ కొంతమంది ఇలాంటి వాడటం వల్ల, అంటే నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పాను, అమ్మ మీది ఏదో ఇది కూడా మెడిసిన్ లాంటిది, ఇది కూడా ఒక రకమైన ఉత్ప్రేరకం లాంటిది, ఇది కూడా ఒక రకమైన ఆర్టిఫిషియల్, ఇవి ఒక మనకి అంతగా మంచివి కాదు అని చెప్పిన వాళ్ళు ఆ ఒక పంచదార బెల్లాన్ని రీప్లేస్ చేయాలనే ఉద్దేశంతో పాపం కొంతమంది షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ ఏవవుతున్నాయో లేకపోతే పౌడర్ ఏదవుతున్నాయో వాళ్ళకి అలవాటు పడి వాటి నుంచి దూరం అవ్వక వాళ్ళు ఏం చేసేవారంటే నాకు చెప్పకుండానే కొంచెం వాడడం జరిగేది. వాళ్ళకి లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళకి కొంచెము గమనించిన విధానంటే మతిమరుపు రావడం, అల్జీమర్స్, కొంచెం ఒక తెలియని కన్ఫ్యూజ్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, అట్లాగే తిమ్మెర్లు ఇంకా పెరగడం. దీనికి అంత కారణం అని నేను చూస్తే ఏమైందంటే వాళ్ళకి నెర్వ్ లేయర్ పైన ఏదైతే ఉందో అవి కొంచెం ఆ లేయర్ పోయి ఉండడం, ఇంకా వాళ్ళకి న్యూరలాజికల్ అంటే డయాబెటిక్ న్యూరోపతి ఏ విధంగా పేషెంట్ బాధపడతాడో అదే పరిస్థితి వాళ్ళల్లో ఎక్కువ కనిపించింది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా సింథటిక్, మనకి న్యాచురాలిటీకి దగ్గర అవ్వాలి అనే మాయలో అనే ఒక రకమైన మనం ఆశతోటి ఇది మంచిది, ఇది చాలా మంచిది, పంచదార రీప్లేస్ చేస్తుంది, పంచదార కన్నా బెటరు బెల్లం కన్నా మంచిది తేనె అన్న మనం ఈ కోణంలో ఏమవుతున్నామంటే ఇంకా మనము ఆర్టిఫిషియల్ దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. అదే చెప్పాను కదా, ఇవన్నీ కూడా సింథటిక్తో కూడిన పదార్థాలు. కాబట్టి ఇవి వాడటం వల్ల అటు కిడ్నీస్ మీద ఒత్తిడి, అలాగే న్యూరలాజికల్ ఇంకా ఎక్కువ డిసీజ్ పెరగడం జరుగుతూ ఉంటుంది. అసలు ఈ షుగర్ వచ్చిందని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారు సార్? యా, చాలామంది ఇది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తూ ఉంటారు. అది కొంచెం ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది పేషెంట్స్ తోటి. ఎందుకంటే ఇక్కడ పేషెంట్స్ వాళ్ళకి వచ్చే కొన్ని డౌట్స్ తోటి ఒక రకమైన అలర్ట్, ఒక అలారం లాంటిది వాళ్ళు పెట్టుకుంటారు. డాక్టర్ గారు మా అమ్మకో నాన్నకో లేకపోతే ఎవరికైనా ఏదో షుగర్ ఉంది, గత కొన్ని రోజుల నుంచి నాకు మూత్రం ఎక్కువ అవుతుంది, లేకపోతే నాకు ఒక 2 months అయింది కాలికి దెబ్బ తగిలి అది నాకు తగ్గట్లేదు, మాటికి నాకు మూత్రంలో మంట, దురద, లేకపోతే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అది మాటికి రావడం జరుగుతూ ఉంది అని, లేకపోతే కొన్ని చర్మ సమస్యలతోటి దురద కానివ్వండి అట్లాంటివి కానివ్వండి, అది లేకపోతే నాకు మూత్రంలో యూరిన్ కొంచెం వచ్చేదానికన్నా ఎక్కువ అవడంతో పాటు కొంచెం దాంట్లో కలర్ మారుతుంది, నురగొస్తుంది, అట్లాంటివి కొంత పేషెంట్స్ వాళ్ళకి మనం ఒక డాక్టర్ కాకపోయినా వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది.
ఇది ఒక రకంగా పేషెంట్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు వచ్చిన సమస్యలు బట్టి వీళ్ళు ఒక చూసుకుని మన అనుకుంటారు. డాక్టర్ దగ్గరికి రావడం అడగడం జరుగుతూ ఉంటుంది. కానీ వీళ్ళల్లోనే ఇంకొక రకమైన ఉంటుంది ఏంటంటే, డాక్టర్ గారు నాకు నాకు తెలుసండి, నాకు షుగర్ కనుక 200 దాటితే ఒకలా ఉంటుంది, 300 దాటితేనేమో నాకు ఇక్కడ మెడ మీద చిన్న చిన్న పొక్కులు వస్తాయి అని ఒక పేషెంట్ చెప్తారు. కొంతమంది చెప్తారు నాకు తిమ్మిర్లు వస్తే 350 దాటినట్టే అని. ఇదంతా గూగుల్ తల్లి జ్ఞానం అంటారా? అంటే కాదు, ఇది ఇంచుమించు చెప్పాలంటే ఇది గూగుల్ కన్నా ముందే. ఇది వాళ్ళు ఒక దాన్ని ఏమని చెప్తాం, ఒక నాటు పద్ధతిలో వాళ్ళు ఒక అవగాహన చేసేసుకోవడం. అంటే వాళ్ళకి 2-3 సార్లు టెస్ట్ చేసుకున్నప్పుడు ఒక 300 దాటినప్పుడు వాళ్ళకి మెడ మీద వెనకాల ఎక్కడో పుండు రావడం, లేకపోతే ఎక్కడో ర్యాష్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక 350 దాటిన తర్వాత యూరిన్ ఎక్కువ అవడం ఏదన్నా ఒక ఇండికేషన్. అలాగే తిమ్మెర్లు ఇంత నెంబర్లో దాటినప్పుడు వాళ్ళకి ఇది వస్తుంది అన్నది ఒక. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు నిర్ణయం తీసేసుకుంటారు. నాకు షుగరు ఇది వచ్చిందంటే ఎంత ఉంది, ఇలాగా నాకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయంటే నాకు ఎంతలో ఉన్నాను, నాకు ఈ సిమ్టమ్స్లో ఉందంటే నా కాళ్ళు ఇలాగ ఉన్నాయి. అప్పుడు వాళ్ళు కొన్ని రోజులు మందులు వాడడం, కొన్ని రోజులు మందులు మానేయడం జరుగుతూ ఉంటుంది. షుగర్ ఏ అవయవాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు సార్? షుగరు ఇంచుమించుగా అన్ని అవయవాల మీద ఎఫెక్ట్ చూపిస్తుందమ్మా. ఎందుకంటే మనం ఒక నది ఎలాగా పారుతుందో, ఒక వాటర్ మనకి కెనాల్ ఎలా వెళ్తుందో చూస్తే, అలాగా షుగర్ మన రక్తంలోకి ఒకసారి వచ్చిన తర్వాత అది ఇంచుమించుగా ఇంచు మన శరీరాన్ని తాకుతూ వెళ్తుంది. అది ఇప్పుడు ఏదో ఒక్కొక్క ఊరిని తాకుతూ వెళ్ళినట్టు ప్రతి ఊరిని తాకుతూ ఒక నది కానీ ఒక ఒక కాలువ కానీ వెళ్తున్నట్టు ఈ యొక్క రక్తము లోపల షుగర్ ఆల్రెడీ ఉండటం ఏదైతే ఉందంటే అప్పుడు ప్రతి అవయవాన్ని దాన్ని ఎఫెక్ట్ చూపిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తే ఈ డయాబెటిక్ రెటినోపతి అంటే షుగర్ వ్యాధి వల్ల కంటి చూపు మందగించడం. ఇది ఎలా తెలుస్తుంది అంటే, లోపల డాక్టరు ఫండస్ అని, అంటే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంటి డాక్టరు అక్కడ ప్రత్యేకమైన ఒక పనిముట్టుతోటి చూసి వాళ్ళు చెప్తారు, మీకు లోపల నరాలు ఇలా ఉన్నాయి, ఈ యొక్క మీ షుగర్ ఇంత మీరు అశ్రద్ధ చేయడం వల్ల మీ కంటి చూపు దెబ్బతింది, అది కళ్ళు దెబ్బతిన్నాయి, కంటి చూపు మందగిచ్చిందని చెప్పడం జరుగుతుంది. అది డయాబెటిక్ రెటినోపతి. డయాబెటిక్ కార్డియోమయోపతి అంటే గుండె డయాబెటిక్ వల్ల గుండెకి కూడా ఈ యొక్క సమస్య పెరుగుద్ది. అది ఎట్లా అంటే, దురదృష్టకరం మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. ఆయన గత రాత్రి చక్కగా మాట్లాడాడు, రాత్రి 10 వరకు నవ్వుతూ చాలా అందరినీ నవ్విస్తూ ఉన్నాడు, కానీ కనీసం ఏ మాట చెప్పలేదు. రాత్రి అలా 2 చేతులు ఇలా పెట్టుకుని నవ్వుతూ చనిపోయాడు అంటారు. అది దురదృష్టం ఏంటంటే, ఆయన నవ్వుతూ నవ్విచ్చాడు అన్న మాట చెప్తున్నారు, కానీ ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిన విషయం ఆయన ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అంటే ఇది ఒక సైలెంట్ హార్ట్ అటాక్ అనుకోండి. ఈ యొక్క ఏదైతే షుగర్ ఎక్కువయ్యి అతను దాని మీద పెద్దగా పట్టించుకోక, అంటే ఇతనికి ఒక 2-3 ఇండికేషన్స్ ఉంటాయి, ఒక వార్నింగ్స్ ఉంటాయి, అవి కూడా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏంటంటే, నేను పులుపుటి పదార్థం తిన్నాను, లేకపోతే నాన్ వెజ్ తిన్నాను, దానివల్ల నాకు మంట వచ్చిందో ఏదో వచ్చిందని కొంచెం అడ్జస్ట్ అవుతారు. కానీ వీళ్ళకి ఏమవుతుందంటే సైలెంట్ హార్ట్ అటాక్లు వస్తూ ఉంటాయి. ఈ డయాబెటిక్ కార్డియోమయోపతి అంటే షుగర్ వల్ల గుండె జబ్బు వాళ్ళకి ఈ విధంగా గుండె నష్టపోతుంది. అలాగే డయాబెటిక్ నెఫ్రోపతి, ఈ షుగర్ వల్ల కిడ్నీస్ పాడవడం, ఇది చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఇదేమవుతుందంటే, ఫస్ట్ షుగర్ వల్ల కిడ్నీస్ ఎట్లాగా నష్టం అంటే, నీరుడు ఎక్కువ అవడం వల్ల అతిమూత్ర వ్యాధి, లేదా యూరిన్లో ఈ యొక్క కిడ్నీలో ఫిల్టర్స్ పాడయ్యి ఈ ప్రోటీన్ పోవడం, తర్వాత నెమ్మదిగా క్రియాటినిన్ యూరియా ఏదైతే రక్తంలోకి ఈ కిడ్నీ నుంచి రావడం, దానివల్ల ఏమవుతుందంటే కిడ్నీస్ నెమ్మదిగా దాని క్షమత కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే డయాబెటిక్ న్యూరోపతి
అంటే షుగర్ వల్ల నరాలు దెబ్బతింటాం. ఇది కూడా మనం బాగా ఎక్కువగా చూస్తుంటే కాలు తిమ్మెర్లు కానీ, స్పర్శ కోల్పోవడం కానీ, వాళ్ళు చెప్పులు వేసుకున్నా చెప్పులు ఊడిపోతూ ఉంటాయి కొంతమందికి. అది వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి అని తెలియదు. చెప్పులే జారిపోతున్నాయి అనుకుంటా ఉంటారు. సో ఎక్కువగా మనం చూస్తే కొంతమందికి ఒక ముళ్ళు గుచ్చుకున్న, ఒక ఏదైనా పెంకు గుచ్చుకున్న, పొలం వెళ్ళే వాళ్ళు లేకపోతే ఇంట్లో మనకి ఎట్లా ఉన్నా ఏ పీపుల్ అయినా వాళ్ళకి ఏమవుతుందంటే ఈ షుగర్ వల్ల నమ్నెస్, అంటే ఆ ఒక్క నర్వ్స్ ఏదైతే ఉన్నాయో నర్వ్స్ కంప్లీట్గా పనిచేయవు. ఇంకా ఒక యాక్షన్ ఉండదు. ఒక కరెంట్ అయితే మనకి ఎర్త్ వస్తుంది, అట్లా ఏం ఉండదు వాళ్ళకి. కొంతమంది ఇంకో రకంలో ఏమవుతుందంటే బాగా నాకు మంటలు వస్తున్నాయి అంటారు. ఇది కూడా సేమ్ కేటగిరీ. ఏంటంటే షుగర్ వల్ల ఈ నరాలు దెబ్బతినటం వల్ల ఈ ప్రక్రియ ఏర్పడుతుంది. అలాగే యువతలో సంతాన యోగ్యం ఏదైతే ఉందో, ఏదైతే పిల్లలకి అనే యోగ్యత ఇప్పుడు వాళ్ళకి చూస్తుంటే, యువతలో ఈ మధ్యకాలంలో చూస్తుంటే పెళ్ళయి 2 సంవత్సరాలు అయిందండి, సంవత్సరం అయిందని చెప్తూ ఉంటారు. ఈ షుగరు చాలా చిన్న వయసులో రావడం, అంటే యంగ్ స్టేజ్లో యువతలో రావడం వల్ల, వాళ్ళలో యోగకాయం ఉండటం వల్ల, లేకపోతే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవడం, అమ్మాయి అయితే అబ్బాయి అయితే కూడా వాళ్ళలో వేరే ఇతరితర సమస్యలు లైక్ పీసీఓడి, ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు, అబ్బాయిలో కూడా ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ రావడం, ఆడవాళ్ళలో కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడం, వీళ్ళల్లో ఈ కొలెస్ట్రాల్ పెరగడం, వీళ్ళు వర్కింగ్ నైట్స్ టైం ఎక్కువ చేయడం వల్ల వీళ్ళకి నిద్ర లేకపోవడం, ఈ జంక్ ఫుడ్ తినటం, వీటి వల్ల ఏమవుతుందంటే షుగర్ వాళ్ళు చేయవలసిన ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళు తీసుకున్న క్యాలరీస్, వీళ్ళు బర్న్ చేసే క్యాలరీస్ ఏది కూడా టాలీ ఉండదు. అసలు దీనికి ఒక సంబంధం లేకుండా లైఫ్ స్టైల్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడెంత వరకు అంటే వాళ్ళకి నష్టం జరగలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, దే ఆర్ గెటింగ్ గుడ్ మనీ, వాళ్ళ శాలరీ బాగుంది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఎంజాయ్ బాగా చేస్తున్నంత వరకు పర్లేదు. కానీ వాళ్ళలో ఎప్పుడైతే ఒక అసంపూర్ణమైన ఏదైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వాళ్ళలో తెలుస్తుంది ఏంటంటే ఇవన్నీ వెనక్కి తిరిగి రివైండ్ చేసుకుంటే వాళ్ళు అసలు ఏనాడు కూడా సరైన ఆహారం అంటే ఇక్కడ ఆరోగ్యకరమైన ఆహారం కానీ కాస్ట్లీ ఫుడ్ కాదు. లైఫ్ స్టైల్లో పరిమితికి మించి మనం కొన్ని చేసేది ఏది కూడా మంచిది కాదు. అది మనం ఒక చెప్తున్నాను కదా, ఇక్కడ 2 వీలర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే 2 వీలర్ మీద వెళ్ళే అనుకున్నప్పుడు సైకిల్ మీద వెళ్ళాలి. సైకిల్ మీద వెళ్ళాలి అన్న అవసరం ఉన్నప్పుడు మనం కాలినడకన వెళ్ళాలి. ఇప్పుడు లిఫ్ట్ వాడదామా, స్టెప్స్ మెట్లు వాడదామంటే స్టెప్స్కి మనం అంటే ఇది మనం ప్రిఫర్ చేయాలి. అట్లా ఫిజికల్ యాక్టివిటీకి మనం ఎక్కువ చేయాలి. ఒక సామెత కూడా ఉంది, ఎందుకంటే చూస్తూ ఉంటే ఇప్పుడు అది కూడా జరిగింది. మాకు కూడా 2-3 సార్లు బయట మేము వాకింగ్ చేస్తున్నప్పుడు ఒక 15 సంవత్సరాల క్రితం కూడా మాట చాలా ఫన్నీగా అనిపించిన, అది రియల్ కరెక్ట్. అది ఒక అతను వాకింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ పడాల మిర్చి యార్డ్లో వాకింగ్ చేస్తున్నప్పుడు డాక్టర్స్ ఉన్నాం, ఇంకా చాలామంది విఐపీలు అందరూ అంతా ఉన్నారు. వాళ్ళందరూ వాకింగ్ చేస్తున్నాం, ఊళ్ళో పెద్దలందరూ చేస్తుంటే ఏంట్రా వీళ్ళందరూ పొద్దున్నే వచ్చి తిరుగుతూ ఉంటారు అని అన్నారు. ఏముందిరా, వీళ్ళంతా తినదరగడానికి తిరుగుతారు, మనం రోజంతా తిరిగి తినడానికి కష్టపడతాం అన్నది. ఏంటంటే ఇక్కడ అల్టిమేట్గా ఏదన్నా జరిగేది, కొంతమంది తిండికి ముందు తిరుగుతారు, కొంతమంది తిన్న తర్వాత తిరుగుతారు. ఈ వ్యత్యాసం ఎప్పుడైతే అర్థం చేసుకున్నాం అప్పుడు లైఫ్ మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి బాగుంటుంది. చాలా థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. థ్యాంక్ యూ. S4 మీడియాకి ధన్యవాదాలు. ఈ విధంగా ప్రజల్లోకి మమ్మల్ని తీసుకువెళ్ళి ఈ యొక్క అమూల్యమైన ఏదైతే సలహాలు కానీ వాళ్ళ నుంచి వచ్చే ప్రశ్నలకు కానీ మేము చెప్పడానికి ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు. చూశారు కదండి, మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.